ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో గ్రహణం అంటేనే మనందరం కూడా భయపడిపోతూ ఉంటామని చెప్పొచ్చు. గ్రహణం వచ్చింది అంటే అయ్యో మా రాశిలో అంటే జన్మరాశిలో వచ్చిందంటే కదా, జన్మ నక్షత్రంలో గ్రహణం అంతే కదా, మాకు మంచిది కాదంట కదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు, మమ్మల్ని అడుగుతుంటారు కదా. దీన్ని ఆధారంగా చేసుకుని మనకు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించబోతుంది. దీని యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, అసలు గ్రహణ సమయంలో మనం ఎటువంటి పనులు చేయమని చెప్పి పెద్దలు చెప్పారు, అసలు గ్రహణం అంటే మనం ఎందుకు భయపడాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ గ్రహణం సంభవించింది కదా, దీని యొక్క ప్రభావము ద్వాదశ రాశుల వారి మీద ఉంటుందండి. దాని గురించి కూడా ఇక్కడ క్లుప్తంగా ఒక్కొక్క రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల జరగబోయేటువంటి శుభాశుభాలు కూడా వివరిస్తాను. కాబట్టి దీన్ని కూడా ప్రేక్షకులు జాగ్రత్తగా తెలుసుకుంటే అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. చంద్రగ్రహణము వివరణ. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము భాద్రపద పౌర్ణమి రోజు రాత్రి దాదాపుగా 9:50 రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ మోక్షకాలం రాత్రి 1:32 కలుగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ గ్రహణం ఏదైతే ఉందో శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది. కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ముఖ్యంగా శతభిష పూర్వభద్ర నక్షత్రాల వారు, దాంతోపాటుగా కుంభరాశి వారి మీద ఈ గ్రహణం యొక్క ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క జన్మ నక్షత్రము మరియు వారి యొక్క జన్మరాశిలో ఈ గ్రహణం పడుతుంది కాబట్టి దీని ప్రభావం వారి మీద అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహణం ఏ నక్షత్రము రాశి మీద ఏర్పడుతుందో అటువంటి వారు జాగ్రత్తగా ఉంటారని చెప్పి పెద్దలు చెప్పారు. దాంతోపాటుగా మనం ప్రధానంగా కూడా గ్రహణ నియమాలు కొన్ని పాటించమని చెప్పారండి. ఈ గ్రహణ కాలాన్ని పుణ్యకాలంగా కూడా మన పెద్దలు చెప్పారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చూడండి, ఈ గ్రహణ సమయంలో పట్టు సమయం, విడుపు సమయం అంటుంటాం కదా, దాన్ని పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా ఏం చేస్తుంటారంటే స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఈ గ్రహణ కాలం అంతా కూడా ప్రధానంగా వారికి ఏదైనా మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని పఠించడం కానీ, లేకపోతే ఏదైనా స్తోత్రాలు పఠిస్తూ కూర్చుంటారండి. ఎంత ఎక్కువగా ఈ గ్రహణం జరిగే సమయంలో మనము భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే, మనకి ఏదైనా కూడా మంత్రోపదేశం ఉంటే దాన్ని మనం పఠిస్తే మనకు అనంత కోటి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ మంత్ర బలం బాగా కూడా పెరుగుతుంది. అందుకని చాలామంది గ్రహణం పట్టే సమయం తెలుసుకుని ఆ సమయంలో పట్టు స్నానం చేస్తారు. ఆ తర్వాత అంతా కూడా గ్రహణం పూర్తయ్యేంత వరకు కూడా ఏదైతే మంత్రం ఉంటుందో, స్తోత్రం ఉంటుందో దాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గ్రహణ విడుపు స్నానం చేస్తుంటారు అని చెప్పొచ్చు. కాకపోతే ప్రధానంగా కూడా ఈ గ్రహణం దాదాపుగా 9:50 రాత్రి ప్రారంభమవుతుంది.